వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక ప్రైమ్ లొకేషన్లో మనకి రీసేల్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి టీచర్స్ కాలనీ. ఇది టీచర్స్ కాలనీ అనేది మనకి విజయవాడలో చాలా చోట్ల ఉందన్నమాట. ఇది వస్తే మాత్రం ఎన్టీఆర్ సర్కిల్కి దగ్గరలో వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్లాట్ కండిషన్ అయితే బాగుంది. ఇది రీసేల్ అన్నమాట. ఒక 15 years అయితే ఓల్డ్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అయితే మాత్రం 2000 వరకు వస్తుంది. ల్యాండ్ షేర్ అయితే 50 గజాలు అనమాట. ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక 25,000 వరకు అయితే ఇక్కడ రెంట్ కూడా వస్తుంది. మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట రెంట్లకి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇక్కడ గజం వచ్చేసి మనకి 1,30,000 వరకు ఉంది. ఇల్లు 50 గజాలు అయితే ల్యాండ్ షేర్ ఇస్తున్నారు. జస్ట్ ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చి మనకి ఒక 300 మీటర్స్ ఉంటుందండి. అలాగే బెంచ్ సర్కిల్ అయితే ఒక 700 మీటర్స్ ఉంటుంది. అలాగే బందర్ రోడ్ అయితే మాత్రం ఒక 300 మీటర్స్ అన్నమాట. కొద్దిగా పనులు అయితే ఉంటాయి అన్నమాట. అంటే పెయింట్ వర్క్లు కానీ, అలాగే ట్యాప్లు కానీ వాళ్ళైతే యాస్టిస్ కానీ సేల్కి అయితే పెట్టారండి. ఏం వర్క్లోనో మనం చేపించుకోవాలన్నమాట. 2000 ఎస్ఎఫ్టీ చాలా రీజనబుల్ గానే వస్తుందండి. ఆ కాస్ట్ వివరాలు కూడా మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్. ఈ ఫ్లాట్ కి అయితే కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది. మనకి రోడ్డు కూడా 40 feet రోడ్స్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. మీరు కనుక రెంట్లకి ఇవ్వాలనుకుంటే మాత్రం మనం వర్క్లన్నీ చేపించి ఇస్తే మాత్రం 25,000 నుంచి 30,000 మధ్యలో రెంట్ కూడా వస్తుందండి. అంత డిమాండ్ ఉన్న ఏరియా అన్నమాట. 3 BHK ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మనకి ఓన్లీ ప్లింత్ ఏరియానే 1600 వరకు వస్తుందండి. అంటే 1600 అంటే చాలా స్పేసెస్ గా ఉంటది అనమాట. చూస్తున్నారు కదా, మనకి 3 బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి. వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ₹1,00,00,000 చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉండొచ్చు. ఇదే ఎస్ఎఫ్టీ లో మనకి ఇక్కడ కొత్త ప్లాట్ కొనాలి అనుకుంటే 1,80,00,000 వరకు ఉంటుందండి. ఇక్కడ 2000 ఎస్ఎఫ్టీ. అటువంటిది మనకి ₹1,00,00,000కే చాలా రీజనబుల్ గానే వచ్చినట్టే. కొద్దిగా వర్క్లు అయితే ఉంటాయండి. అవన్నీ మనం చేపించుకోవాలన్నమాట. వాళ్ళైతే ఏమీ చెప్పారు యాస్టిస్ కానీ. మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే 100% కూడా లోన్ వస్తుంది ఈ ప్లాట్ మీద. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్లాట్ అయితే మాత్రం చాలా స్పేసెస్ గా ఉంది. చాలా రీజనబుల్ కాస్ట్ గా వచ్చిందండి. మనకి ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేస్ అన్నమాట. ఇండివిజువల్ గా ఉంటుంది. ఫ్లోర్ అయితే 2nd floor అండి. మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి మనకి పంటకాల రోడ్ అండి. ఈ రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వచ్చేసి పంటకాల రోడ్ అండి. అంటే ఎన్టీఆర్ సర్కిల్ కి వెళ్ళే రోడ్ అన్నమాట. చూస్తున్నారు కదా, మంచి రద్దీగా ఉండే ఏరియా అన్నమాట.